నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది. సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో అమాయకులని మట్టుపెట్టిన సంఘటన మరవక ముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి సామాగ్రిని ఒక కవర్లో తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర తీసుకొచ్చి వదిలేసిపోవడం నాగర్ కర్నూలులో కలకలం రేపింది. जर्रा पीछे करो भाई उसको पहले रखे नहीं रखे रिवर्स आ रहा हूँ रिवर्स आए तो देखें यहाँ रख रहा है यहाँ कहा जरा हेलो देखो अब रखने जा रहा हाँ नहीं अब जा रहा हाँ देख कार के जगह जा रहा देखो लगा अब यहाँ देखो लगा यहाँ मैं बोला नहीं उम्मीद रहे हो अब बोल ले रहा हूँ पूरे मुँह को लेकर आया हाँ इन्हें यांत्रिक कैमरा देख रहा है ना लगा तू मैं बोला ना तू वाला देख रहे हो लेकर बस हाँ यहाँ क्लियर इधर ही चाह रहा हूँ क्या हुआ इन्हें कौन है चलान भी अलग दिख रही इसकी हाँ फोटो करता हूँ हाँ यहाँ निकाले पूरे निकाल दिया कहाँ है मोहन कहाँ है जाएगा मेरा कपड़े रखे होता पहले पिक्चर वही बोले तो 11-20 पे आ रहे तो उन्हें कैसा यार पटना नहीं हो है अकड़ का तो लोपट पटो पटना रा 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 हाँ चले मोहन అందరికీ నమస్కారం. నేను నాగర్ కర్నూలు నివాసిని. నేను ఒక పూల వ్యాపారిని. బస్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది, కేజీఎన్ ఫ్లవర్ మార్చెంట్ పేరు మీద. ప్రతిరోజులాగా యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది. నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కొనికి నా పక్క కొలీగ్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. అతను అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది. అతన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా షాప్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా, మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఎవరికి కూడా మంచిది కాదు. దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు, మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు, అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి, పసుపు కుంకుమతో సహా. దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా పిల్లలు, మా భార్య, నా షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అన్న ఏంది ఇది, ఇంతకు మేము ఎట్లా రావాలి, ఎట్లా పోవాలని. దీన్ని పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందితులను శిక్షించాలని ప్రజల తరపున, నా తరపున మరీ పోలీసులను వేడుకుంటున్నాం. దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాం.